సాయంకాల సమయమందు ప్రభుని సన్నిధిలోకి మీకు వచ్చిన అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉన్నాను. మరియు మీ అందరికీ కూడా అలాగే లైవ్లో వీక్షించిన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయమందు మనం ప్రభుని ఆరాధించడానికి ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత మనం అంశాన్ని ధ్యానిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియాపరలోకి తండ్రి, నమ్మకం యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయమందు నీ సన్నిధిలో తిరిగి చేరి రాగలటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకే తండ్రి దేవా, మీరు ఏర్పరిచిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిలబడిన నీ దాసుడు దేవా అయోగ్యుడు, ఎలాంటి యోగ్యత లేనివాడు, కేవలం నీ నామను బట్టి నిలబడుతుండగా నన్ను పవిత్రపరచండి, నా నోటిని ముట్టండి దేవా. నీ నోటి పూర్వగా నన్ను వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంకా రానే ఉన్న వారిని, మార్గ మధ్యలో ఉన్న వారిని దేవా సకాలం తీసుకుని రండి. అలాగే లైవ్లో ఉంటున్న వారిని కూడా, వారికి కూడా ఈ వాక్యం తండ్రి దేవా వినుసుపుగా ఉంటున్నట్లుగా ఈ వాక్యం బయలుదేరి చేస్తూ రావాల్సిన ప్రార్థిస్తూ ఈ సమయానందరికీ కూడా చేత అప్పగించుకుంటూ యేసుక్రీస్తు రక్షక నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయమందు ప్రభుని ఆరాధించడానికి ముందుగా మనము కొన్ని లేఖన భాగంలో చూసుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం. రండి నాతో పాటు లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 2 11th verse. అందరం కూడా కలిసి చదువుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు. ఈ పాట మళ్ళీ అందరూ కూడా కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరొక భాగాన్ని కూడా చదువుకుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడిక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పిరి. చూసొచ్చినట్లయితే ఇక్కడ 2 భాగాలు కూడా దేవుని రాకడ గురించి లేదా యేసుక్రీస్తు వారు శిశువుగా ఈ లోకంలో జన్మించిన సంగతిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనం చదువుతూ వచ్చిన మాటలో లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనకు చెప్తా ఉన్న మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అనగా ఈయన ప్రభువైన క్రీస్తు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రొక్లెయిమ్ చేస్తా ఉన్నాడు, అంటే చెప్తా ఉన్నాడు, వార్తను తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 2వ భాగం చూస్తూ వచ్చినప్పుడు జ్ఞానులు వచ్చినారు. జ్ఞానులు హేరోదు నదికి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన్ను చూడడానికి మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రంలో చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్తా వచ్చినాడు. సో ఈ సమయంలో ఈ సాయంకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చాం. సో మనం ఎలా ఆరాధించాలి, ప్రభుని ఎందుకు ఆరాధించాలి అనేది ముఖ్యంగా మనం తెలుసుకున్న వారమై ఉన్నాం. రండి, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒక మాటను మనం చూస్తాం. ఈ ప్రతి క్రిస్మస్ సమయంలో ఈ వాక్యాన్ని మనం చదువుతూనే ఉంటాం, కానీ దాని యొక్క గుర్తింపును, దాని యొక్క ముఖ్య అంశాన్ని మనం ఎరగని వారుగా ఉంటాం. రండి, 2వ అధ్యాయం 10-11 వచనం కలిసి చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. చూసొచ్చినట్లయితే ప్రతి క్రిస్మస్ మాసంలో ఇక్కడ మన భారతదేశమనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా క్రిస్మస్ అనే దీన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ అంటే ఏదంటే ఫెస్టివల్ ఏదంటే అది క్రిస్మస్ మాత్రమే. అందరూ కూడా వాళ్ళ ఇంటిని ఎంతో మంచిగా డెకరేట్ చేస్తారు, ఎంతో అలంకరిస్తారు, క్రిస్మస్ ట్రీ పెడతారు, క్రిస్మస్ సంబంధించిన స్టార్ పెడతారు, ఇంట్లో ఎంతో మంచిగా కొత్త బట్టలు వేసుకొని ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ వారి జీవితాల్లో మనం చూసినట్లయితే ఆ క్రిస్మస్ గురించిన గ్రహింపు అనేది లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని మనం చూసినట్లయితే ఆ విషయాన్ని మనం గ్రహించిన వారుగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మనం చూసినట్లయితే
పండుగ క్రైస్తవులుగా మనం అయిపోతూ ఉన్నాం. పండుగ క్రైస్తవులు అంటే ఫెస్టివల్ వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చిందా మనం క్రైస్తవులం అని అంటే, మనం క్రైస్తవులం అని ఒక పండగ వచ్చినప్పుడే మనకి ఇతరులకి, మన పొరుగు వారికి, ఇరు పొరుగు వారికి తెలుస్తుంది అనుకుంటా. అలాంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ప్రభు అనే యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు వచ్చినాడు, మనము ఆయన్ను స్వీకరించడం ద్వారా మన జీవితం ఎలా ఉండాలనేది మనము చూడలేకపోతా వచ్చినాం. అందుకే మనం నోరు తెచ్చి ప్రభుని ఆరాధించలేం. అందుకే అలా ఎరగని వారు అయితే మన ఆరాధన ఇచ్చడానికి మన నోరు మనకు తెరుచుకోదు. అందుకనే మనం చూద్దాం, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడు, దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి అనే కొన్ని అంశాలకు ఒక 2-3 మాటలు చూసుకొని మనం క్లుప్తంగా ముగించుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. రండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ దేవుని గురించి ముందుగానే రాయబడతా వచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే అక్కడ దేవుని గురించి రాయబడతా వచ్చిన రాకడకు మునిపే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిశువుగా ఈ లోకంలో జన్మించక మునిపే ఆయన గురించి పాత నిబంధనలో రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనానికి చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ వార్త చూస్తున్నట్లయితే, ఈ మాట చూస్తున్నట్లయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి చూస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రాకపోయినట్లయితే మనము ఎక్కడ చూస్తున్నట్లయితే మనం వెలుగులో లేము, చీకటిలో ఉన్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంటే అప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు జననం వరకు కూడా, అలా జన్మించే వరకు కూడా మనము చీకటిలో ఉన్నాము, మరణ ఛాయల్లో ఉన్నాము. అలాంటి వారి మీద వెలుగుగా ఆయన ప్రకాశిస్తూ వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చీకటిలో ఉన్న మానవాళి కొరకు, ఆ చీకటిలో ఉన్న మానవాళిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. ఆ విషయాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. చీకటిలో ఉన్న మన జీవితము, చీకటమైపోయిన జీవితము, లోకంలో పాపంలో నశించి నరకానికి వెళ్తున్న మనల్ని రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. అదే మాటను లూకా సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడతా వచ్చింది, స్పష్టంగా రాయబడతా వచ్చింది. ప్రతి స్వార్థ ప్రకటించినప్పుడు కూడా ఈ మాట మనం చెప్తూ ఉంటాం, కానీ ఆరాధించిన దానికి సమయంలో కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. నిజమే కదా, మనం ఒకప్పుడు మన నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారమే కదా, మన స్థితి అదే కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి అరుదించి పాపులైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా రిక్తునిగా తగ్గించుకుని వచ్చినాడు. ఆయన పరలోక రాజ్యంలో సింహాసనంలో ఆసీనుడై ఉండి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటున్నవాడు అన్నాడు. వేల కోట్ల దూతలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అనే మానక దివారాత్రములు ఎడదెగక ఆయన ఆరాధిస్తున్న ఆ మహిమను ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టి నశించి నిత్య నరకాగ్నికి వెళ్తున్న ఈ మానవాళిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగి వస్తూ వచ్చినాడు. ఆయన దిగిరావడానికి ఇలాంటి అవసరత లేదు. ఆయన మానవుని ఎంతో మంచిగా సృష్టిస్తూ వచ్చినాడు. మనం చూసినట్లయితే మొట్టమొదటి మానవుడైన ఆదామును ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సృష్టిస్తూ వచ్చినాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకముగా వచ్చి వారు అక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని చెప్తా వచ్చినారు. ఆ మాటను మనం ఆది కాండంలో చూస్తాం. ఆ మానవుని సృష్టిస్తూ వచ్చినాడు. ఆ మానవుని ఎంతో అందంగా సృష్టించి పురుషుని గాను స్త్రీని గాను వారిని సృజించి ఒక ఏదైనా తోటలు వారిని పెడతా వచ్చినాడు. మంచి చలిగాలి పూడిన ప్రతి సాయంకాలము దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. వారు ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుడు వారి పట్ల ఎంతో ప్రేమను కనపరుస్తూ వచ్చినాడు. కానీ మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చినాడు. దేవుడు చెప్తా వచ్చినాడు, ఆ మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్ష ఫలములు మీరు తినవద్దని చెప్తా వచ్చినాడు. కానీ మానవుడు ఆ మాటను అతిక్రమించి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని ఈ లోకంలోకి తెచ్చిన వాడిగా ఉన్నాడు. మరణాన్ని తీసుకొని వచ్చినాడు. పాపం ద్వారా మరణం వస్తూ వచ్చింది లోకంలోనికి. పాపం లేకపోతే మరణం ఉండేది కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరణం నుంచి రక్షించడానికి పాత నిబంధనలు చూసినట్లయితే ఆ ఆదాము హవ్వలు పాపం చేసి, అంటే
పండు తిన్న తర్వాత వాళ్ళు అక్కడ చెట్టు వెనకాల దాక్కుంటా వచ్చినాడు. అక్కడ మొట్టమొదటిగా బైబిల్ చూస్తున్నట్టే మొట్టమొదటి బలి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి వారికి చొక్కాయలను కుట్టిస్తూ వచ్చినాడు వారి పాపాన్ని కప్పడానికి. అది మొట్టమొదటి బలి. రెండవ బలిగా మనం చూస్తాము, యేసుక్రీస్తు వారి యొక్క ఛాయ కనిపిస్తూ ఉంది అక్కడ. ఆ గొర్రెపిల్ల మనం చూస్తూ ఉంటాం. దేవుని గొర్రెపిల్ల అని మనము దేవుని వాక్యంలో చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారిని పాత నిబంధనల నుంచే మనం చూపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మానవుడిని ఆదం పాపం చేస్తూ వచ్చినాడు. ఆ మానవుని పాపముని రక్షించడానికి పాత నిబంధనల నుంచి ప్రయత్నం చేస్తాడు. అక్కడ చూపిస్తూ ఉన్నాడు, ఒక సూచనగా వస్తూ వచ్చినాడు. అక్కడ వధిస్తూ వచ్చినాడు. ఒక గొర్రెపిల్లను వధించి వారి చర్మంతో చొక్కాయలు చేస్తూ వచ్చినాడు. అలాగే అబ్రహాము ఇస్సాకు, ఆ సమయంలో చూస్తాం, అబ్రహాము ఇస్సాకుని ఆ మొరియా పర్వతం మీద అతన్ని వధించడానికి తన కథనిచ్చే పైకి లేపినప్పుడు దేవుతో అతన్ని ఆపేస్తుంది. అక్కడ మరి బలి అర్పించాలి కదా. అప్పుడు దేవుడు అక్కడ చూపించినప్పుడు పొదల కొమ్మలలో కొమ్ములు చిక్కొని ఉన్న ఒక గొర్రెపిల్ల లేదా ఆ పొట్టేలు అతను కనపడుతుంది. అక్కడ కూడా దేవుడు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగే నూతన నిబంధనలో యేసుక్రీస్తు స్వయాన తానే మానవుడిగా రిక్తునిగా తగ్గించుకొని ఆ శిశువుగా ఈ లోకం జన్మిస్తూ వచ్చినాడు. ఆయన ఎంతో గొప్ప మహిమగల మహారాజు, ఆయనకు ఏ కూడా తక్కువ లేదు. కానీ యేసుక్రీస్తు రిక్తుడై మానవుని ఎంతోగానో ప్రేమిస్తూ వచ్చినాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. రిక్తునిగా ఆ పశువుల పాకలో, పశువుల తొట్టిలో, ఎంతో దుర్గంధంతో ఉన్న ఆ తొట్టిలో ఆయన పరుణపెట్టడానికి ఇష్టపడతా వచ్చినాడు. ఆయన అలా ఇష్టపడడానికి కారణం ఏంటంటే మన జీవితము ఆ పశువుని తొట్టి పోలిగా ఉన్నది. ఆ పోలికలో ఉన్నాం మనం. ఆ పశువులతో ఎంత మురికిగా, ఎంత చెడు వాసనతో ఉంటుందో మానవుని జీవితం అలానే ఉన్నది. మానవ జీవితం ఎంతో పాడైపోయి ఎలాంటిది యాంకుడుగా పనికి రాకుండా పోతూ ఉంది. దేవుడు వచ్చి మహిమనకు పాత్రులుగా ఉండలేకపోతూ ఉన్నాం. మన జీవితం పాడైపోవడం వల్ల దేవుని మహిమను మనము దూరం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడిచ్చే మహిమకు దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉన్నాం. మన జీవితంలో పాపము వచ్చేసింది. పాపం ద్వారా మరణము, రెండవ మరణం, నిత్య నరకాగ్ని వెళ్ళవలసిన మార్గంలో మనం ఉండగా యేసుక్రీస్తు వారు మార్గముగా, వెలుగుగా ఈ లోకంకి వచ్చినాడు. ఆయన మనల్ని వెలిగించుతూ వచ్చినాడు. తన రక్తమును యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో నా రక్తం కాచడం ద్వారా ప్రతి మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై చిందింపబడిన కృత నిబంధన రక్తముగా యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. ఈ సమయంలో మనం క్రిస్మస్ యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనం ధ్యానించాలి అనుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చినాడు. చాలామంది అంటూ ఉంటారు, చాలామంది బైబిల్ని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు. తన 3 మేకులు పీక్కోలేకపోయాడే ఆయన ఇలా దేవుడు అవుతాడని అంటూ ఉంటారు. కానీ వారు ఎరగని సత్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది చనిపోవడానికి. ఆయన లోకంకి వచ్చి ఏదో జీవించాలని, తన గొప్పతనాన్ని రుజుపరుచుకోవాలని రాలేదు. కానీ పాడైపోయిన, చెడిపోయిన, నిత్య నరకానికి వెళ్తున్న ఆ మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన వచ్చిందే చనిపోవడానికి. ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆ మానవుని యొక్క ఆ పాపముని కడిగివేయడానికి వచ్చినాడు. పాత నిబంధనలు చూస్తూ వచ్చినట్లయితే పరిశుద్ధమైన మనుషుల పాపములు ప్రాయశ్చిత్తం కొరకే గొర్రెపిల్లను వధించేవారు. బలిపీఠం మీద ఆ గొర్రెపిల్లను ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గొర్రెపిల్లను పెట్టి వారు వధించి ఆ రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం పొందేవారు. కానీ అది ఒక టెంపరీ, అది అప్పటి వరకే. మళ్ళీ ప్రతి సంవత్సరం అది చేస్తూ రావాలి. కానీ దేవుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ దేవుడు చేస్తూ వచ్చినాడు. సంపూర్ణంగా యేసుక్రీస్తు వారు ఒక్కమాసారి ప్రతి ఒక్క మానవాళి పాప క్షమాపణ కొరకే ఒక్కమారే ఆయన బలిగా అవుతా వచ్చినాడు. ఆ తర్వాత మనం ఇక బలి అర్పించే అవసరం లేదు. యేసుక్రీస్తు నామములో మనకు రక్షణ లభిస్తూ వచ్చింది. చూసినట్లయితే చీకటిలో ఉన్న మన జీవితము దేవుడు వెలుగుగా చేస్తూ వచ్చినాడు. అలాగే నశించి నరకానికి వెళ్తున్న దానిని నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినాడు. అలాగే చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. మాటను చూసుకొని మనము ముగించుకుంటాం. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. రోమా 5:1. కాబట్టి విశ్వాసమునమున
మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. చూసినట్లయితే మానవునికి దేవునితో సమాధానము లేదు, సమాధానం కోల్పోతూ వచ్చినాం. దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సమాధానకర్తగా వచ్చినాడు. దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అయి దేవునితో తండ్రితో మనకున్న వైరమును తొలగించడానికి, అసమాధానంతో ఉన్న దాన్ని దేవుడు సమాధానం చేయడానికి యేసుక్రీస్తు వారి భూమిలోకి దిగి వచ్చినాడు. ఆ సమాధానం సంతోషం ఇస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకంగా అంగీకరించిన ఆ క్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకొచ్చినట్లయితే యేసుక్రీస్తు వారు మనం పాపంలో ఒప్పుకొని ఆ క్షణము మన పాపంలో ఒప్పుకొని ఆ తండ్రిని మనము యేసుక్రీస్తు వారి హృదయంలోనికి ఆహ్వానించిన ఆ క్షణము చెప్పానా సఖ్యం మహిమయుక్తమైన సంతోషము మన హృదయంలో నింపబడతా వచ్చింది. ఆ సమాధానం మనము ఆ దేవుని ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆ సమాధానం లభిస్తూ వచ్చింది. మరొక మాటను చదువుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయము 11వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. చూస్తూ వచ్చాం. మొట్టమొదటి దేవుడు యేసుక్రీస్తు వారి మూలముగా మనల్ని చీకటిలో ఉన్న మానవాళిని వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. యెషయా గ్రంథంలో పాత నిబంధనలోనే యేసుక్రీస్తు వారి రాకడ గురించి ఆయన వస్తాడని, చీకటిలో ఉన్న మానవాళిని వెలుగులోనికి తీసుకొని వస్తాడని రాయబడతా వచ్చింది. రెండవదిగా నశించిన దాన్ని వెతికి రక్షించే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినాడు. మూడవదిగా విశ్వాసం మూలముగా దేవునితో తండ్రితో మనకు సమాధానం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆఖరిగా మనం చూసి వచ్చినట్లయితే దేవుడు మనకు నిత్య జీవం దయచేసాను. నిత్యము జీవించే జీవము అంటే దేవునితో సదాకాలము పరలోక రాజ్యంలో ఉంటామని ఆ శుభనిరీక్షణ యొక్క నిత్య జీవము మనకు దయచేస్తూ వచ్చినాడు. ఆ జీవము యేసుక్రీస్తు నందున్నది, అంటే ఆయన కుమారుని నందున్నది అంట ఉన్నాడు. దేవుని యేసుక్రీస్తు నందు జీవం ఉన్నది. యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. చూసినట్లయితే మరొక మాటను చూసుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ మాట యేసుక్రీస్తు వారి గురించి రాయబడతా వచ్చింది. అక్కడ మనల్ని దేవుణ్ణి కలుపుతా ఉన్నాడు. అక్కడ కలిపి ఆ మాట రాస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతా ఉన్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూసినట్లయితే యేసుక్రీస్తు వారి జననం గురించి ఇక్కడ మాట్లాడబడతా ఉంది. ఆయన స్త్రీ యందు పుట్టా వచ్చినాడు. ఆయన స్త్రీ సంతానము, మనము పురుష సంతానము. ఆయన స్త్రీ సంతానంగా పుట్టా వచ్చినాడు, పరిశుద్ధంగా ఆయన పుట్టా వచ్చినాడు. అలాగే మన దత్తపుత్రులు, మనము తనకు పుత్రులుగా దేవునికి దత్తపుత్రులను మనం కావాలని ఆయన ధర్మశాస్త్రంలోకి లోబడతా వచ్చినాడు. ధర్మశాస్త్రం నుండి మనం ధర్మశాస్త్రం కింద వచ్చినాం. ధర్మశాస్త్రం ఎలా చెప్తా ఉందంటే పండుకి పన్ను, కంటికి కన్ను అని చెప్తా ఉంది. ఎవరిని పాపం చేస్తే అక్కడ కొట్టి చంపాలని చెప్తా ఉంది. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం లోబడిన వాడే ధర్మశాస్త్రం నెరవేర్చి మనకు నూతనముగా మార్గాన్ని తెరుస్తూ వచ్చినాడు. ఆయన ధర్మశాస్త్రంను ఆయన నెరవేర్చిన వాడే మనకు నూతనముగా దేవుని ధర్మశాస్త్రం నుండి విడిపించిన వాడుగా మనకు ఉంటా వచ్చినాడు. దేవుడిని యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను రక్షించు, నా పాపను క్షమించు అని నోరు తెచ్చి అడిగే భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తూ వచ్చినాడు. ఈ గొప్ప భాగ్యం కొరకై మనం ప్రభుని ఆరాధించే బదులమే ఉన్నాం. రండి ఆ మాటను మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ వాక్యం దేవుని దించిన గాక. ఈ సమయంలో ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధనలో ప్రవేశిస్తారు.